నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ అనేది రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వడంతో పాటు ఒక మంచి క్రేజ్ని అయితే సంపాదించుకుంది. అలాగే అందులో సాంగ్స్లో ఉన్నటువంటి ఒక లిరిక్ ఏదైతే ఉందో అదైతే ఇప్పుడు చాలా హైలైట్ అవుతుంది. ఇక దాని గురించి పూర్తి వివరాలు ఈరోజు ఫిలిం క్రిటిక్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఆ లిరిక్ అనేది నాకు రావట్లేదు అనడానికి. ఈ పాట ఏంటంటే సినిమా పేరు గుంటూరు కారం కాబట్టి సాంగ్ కూడా కారంగానే ఉంది. అంటే రాజమండ్రి రాగమంజరి అనే పల్లవితో వచ్చే సాంగ్ ఇది. ఎందుకంటే దీంట్లో ఏంటంటే రాజమండ్రి రాగమంజరి మా అమ్మ పేరు తలవనోళ్ళు లేరు మరి, కళాకారుల ఫ్యామిలీ మరి, మేము గజ్జె కడితే నిద్రపోతూ నిండు రాత్రి అంటూ సాగే పాట. ముఖ్యంగా ఈ పాటలో ప్రత్యేకత ఏంటంటే మహేష్ బాబు ఆ కుర్చీ మడత పెట్టి అంటూ ఉంది కదా పదం, అదైతే మామూలుగా పెళ్ళ. ఆ కుర్చీ మడత పెట్టి సాంగే ఇంకా ఇది బాగా ఫేమస్ అయింది. అవును, అసలు అదే కుర్చీ మడత పెట్టి అనే దాన్నే చాలా డీజే లాగా బాగా హైలైట్ చేశారు. ఆ స్టెప్స్, కొరియోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. శ్రీకర్ విజయ్ కొరియోగ్రఫీలో వచ్చిన పాట ఇది. మొత్తానికి శ్రీకర్కి ఒక మంచి బ్రేక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు నిజంగానే చెప్పాలంటే అతని పేరు కూడా ఎవరు తెలియదు. ఇది రామజోగి శాస్త్రి గారు రాసిన పాట. తర్వాత శ్రీకృష్ణను అమ్మాయి సాహితీ అనుకుంటా బహుశా వాళ్ళిద్దరు పాడిన పాట ఇది. లిరికల్గా చూసుకుంటే పాట అయితే సాహితీ చాగంటి, శ్రీకృష్ణ పాడారు ఈ పాటని. అంటే పాట అయితే మసాలా సాంగ్. ఇది 3వ పాట గుంటూరు కారం సినిమాలో, ఇది 3వ పాట. అంటే మహేష్ బాబు ఫ్యాన్స్కి ఖుషి అవ్వాలంటే ఇలాంటి పాటలే ఉండాలి. అవును, అసలు చాలా యాక్టివ్గా కూడా చేశారు మహేష్ బాబు ఇందులో. అయితే తమన్ బీటు అదిరిపోయేలాగా ఉంది. గతంలో ఏంటంటే సర్లేరు మీకెవరు సినిమా సంక్రాంతికి వచ్చినప్పుడు, ఆ తర్వాత మళ్ళీ సంక్రాంతికి ఇది పాటల పరంగా కూడా మంచి హిట్ అని చెప్పాలి ఈ సినిమా అయితే. ఎందుకంటే 3 పాటల్లో 3 రకాలుగా వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. ఈ పాట అయితే జనంలోకి ఓరమాస్ సాంగ్ ఇది. ఎందుకంటే డీజే సాంగ్ లాగా ఉంది కాబట్టి దీనికి తగ్గట్టుగా మహేష్ బాబుకు స్టెప్స్ కూడా. ఎందుకంటే మహేష్ బాబు స్పీడ్ స్టెప్స్ తక్కువగా ఉంటాయి. చిన్నప్పుడు బాగా వేసేవాడు అతను. ఒక పాట మంచి మాస్ మసాలా సాంగ్ వస్తే అతను యువకుడిగా బాలనటుడిగా శ్రీకృష్ణ గారి హీరోగా నటించిన సినిమాల్లో బాలనటుడిగా స్టెప్స్ ఎరగదీసేవాడు. ఆ తర్వాత క్రమేపీ ఏమవుతుందంటే అతను కొద్దిగా స్లో మూమెంట్స్కి వాటికి ఇంపార్టెన్స్ ఎక్కువైంది. అలాగే శ్రీమంతుడి సినిమాలో పాటలు కూడా పెద్ద హిట్ అప్పట్లో. అలాగే సర్లేరు మీకెవరు, ఆ తర్వాత ఈ సినిమాల పాట అయితే ఓరమాస్ సాంగు. మొత్తానికి మరి రాజమండ్రి వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు కానీ పాట అయితే అదిరిపోయింది. అండ్ యాక్చువల్గా మహేష్ బాబుకి జనరల్గా క్లాసీ లుక్ కానీ క్లాసీ స్టైల్ ఇప్పటి వరకు చూసారు. ఈ సినిమా అంత మాస్ వాళ్ళకి అని చెప్పొచ్చు అంటారా? అంటే పేరే గుంటూరు కారం కదా, మరి గుంటూరు కారం అని పెట్టినప్పుడు త్రివిక్రమ్ కూడా ఒక చెప్పాలంటే ఇది ఒక వేరియేషన్ అని చెప్పాలి. త్రివిక్రమ్ సినిమాలన్నీ ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి జనరల్గా. అంతకుముందు అలవైకుంఠపురంలో సినిమా అప్పుడు పెద్ద సంక్రాంతికి త్రివిక్రమ్ అది పెద్ద హిట్. సర్లేరు మీకెవరు వచ్చినప్పుడు అలవైకుంఠపురంలో వచ్చింది, అప్పుడు అది పెద్ద హిట్ అది. అలాగే సాధారణంగా ఆ సెంటిమెంట్తో ఎక్కువ సినిమాలు వస్తూ ఉంటాయి త్రివిక్రమ్కి. కానీ ఈసారి మరి గా అనేది సెంటిమెంట్గా మారదో తెలియదు కానీ గుంటూరు కారం అనే టైటిల్ నిజంగా త్రివిక్రమ్ టైటిల్ కాదు. అది కాదా? ఆయన ఎక్కువ ఆ సినిమాలో సాఫ్ట్గాను చక్కగా అందంగాను అత్తారింటికి దారేది ఇలా ఉంటాయి సాఫ్ట్ టైటిల్స్ ఉండే త్రివిక్రమ్ ఒకసారిగా గుంటూరు కారం అంటూ మసాలా టైటిల్ పెట్టడం, ఇప్పుడు అతడు, ఇవన్నీ ఒక టైపు సినిమాలో కొద్దిగా టైటిల్ విషయంలో కొద్దిగా కేర్ తీసుకుని అటు పెడతాడు. మాస్ టైటిల్స్ ఇప్పుడు పెట్టడు అతను. కానీ ఇది మాస్ టైటిల్ చెప్పాలంటే. గుంటూరు కారం అంటేనే గుంటూరు మిర్చి అంటాం. మిర్చి అటు బ్యాక్ డ్రాప్లో జరిగే స్టోరీ. మరి మిర్చి అన్నప్పుడు మిర్చి బ్యాక్ డ్రాప్లో స్టోరీ అయినప్పుడు, మిర్చి అటు బ్యాక్ డ్రాప్ స్టోరీ అయినప్పుడు మరి మసాలా లేకపోతే బాగోదు కదా. అది నషాలానికి అంటాలి. ఆ మసాలా నషాలానికి అంటాలంటే, ఆ ఘాటు అంటాలంటే మరి ఈ టైపు పాటలు ఉంటేనే ఈ సినిమా టైటిల్కిను ఈ పాటలకి సరిపోయింది. ఈ 3వ పాటతో ఖచ్చితంగా ఈ పాట ఘాట్ అనేది నషాలను కంటినట్టే. ఇది యూత్లో బాగా ఒక క్రేజ్ని తీసుకొస్తుంది అంటారా? ఆ కుర్చీని మడత పెట్టి ఆ పదప్రయోగం రామజోగి శాస్త్రిగా చేసిన ప్రయోగం ఏదైతే ఉందో అది బాగా పేలినాయి. ఆ పదాలన్నీ బాగా పేలినాయి. దాన్ని పాడిన విధానం కానీ, శ్రీకృష్ణ పాడిన విధానం కానీ,
అలాగే శ్రీలీల డ్యాన్సులు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహేష్ బాబుతో పాటు శ్రీలీల కూడా ఎక్కడా తగ్గలేదు అమ్మాయి, అంత బాగా చేసింది శ్రీలీల కూడా. మహేష్ బాబు అంటే డ్యాన్సులు బాగా చేస్తారు కాబట్టి మనం చెప్పుకోవచ్చు. ఇక అమ్మాయి కూడా డ్యాన్సులు తీసింది. గత సినిమాలతో శ్రీలీలకి అంత క్రేజ్ రాలే, ఈ సినిమాతో రావచ్చు అంటే అంటే భగవంత్ కేసరిలో ఫైట్స్లో ఫైట్స్ తీసింది, ఇక్కడ డ్యాన్స్ తీసిందని చెప్పుకోవచ్చు ఆ అమ్మాయి. సో అంటే యాక్చువల్గా ఇప్పటి వరకు అయితే పెద్ద బ్రేక్ అయితే రాలేదు శ్రీలీలకి. సినిమాలు అయితే చాలా పెద్ద బ్రేక్ వరుసగా భగవంత్ కేసరే పెద్ద బ్రేక్. అదే అది తప్ప ఇంకా పెద్దగా అంటూ ఏమీ లేవు, అన్నీ కూడా నార్మల్గా వెళ్ళాయి. మరి ఈ సినిమా ఆ భగవంత్ కేసరిని బ్రేక్ చేస్తుందంటారా? బాలయ్య బాబుని బ్రేక్ చేస్తుందని మనం చెప్పలేము, ఎందుకంటే అది బాలయ్య బాబు సినిమా, ఇది మహేష్ బాబు సినిమా, ఇద్దరు బాబులే, బాబుల తొలికి మనం వెళ్ళకూడదు. కాబట్టి బాలయ్య బాబుని మహేష్ బాబుని మనం కంపేర్ చేయకూడదు. ఎందుకంటే మహేష్ బాబు ఫాదర్ కృష్ణ గారు, మరి బాలయ్య బాబు ఫాదర్ ఎన్టీ రామారావు గారు కలిసి చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఒయ్యారి మామూలు, ఒకరమాలి భర్తలు, తర్వాత ఆ సినిమా పెద్దగా ఆడలేదు, కానీ కృష్ణ దేవుడు చేసిన మనుషులు అనే సినిమా పెద్ద హిట్ అప్పట్లో. కానీ వాళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే మన వీళ్ళిద్దరిని మనం కంపేర్ చేయకూడదు. అప్పుడు వాళ్ళు నాన్నలు కలిసి చేశారు, ఇప్పుడు పిల్లలు మాత్రం ఇంకా కలవకుండా చేస్తున్నారు. ఎవరి స్టైల్ వాళ్ళదే, అది బాలయ్య బాబు స్టైల్ బాలయ్య బాబుదే, మహేష్ బాబు స్టైల్ మహేష్ బాబుదే. పాటల పరంగా ఏంటంటే ఇప్పుడు ఇద్దరిని కంపేర్ చేయకూడదు. శ్రీలీల ఏంటంటే అటు బాలయ్య బాబుతో చేసింది, అక్కడ ఏంటంటే పెంపుడు కూతురుగా దాంట్లో కనిపించింది. దీంట్లో ఏంటంటే ఒక హీరోకి జోడీగా ఒక మసాలా సాంగ్. శ్రీలీలకి ఏంటంటే ఈ మధ్యన అవకాశాలు కూడా వెలుగులో వచ్చి పడుతున్నాయి అమ్మాయికి, తను కూడా ప్రూవ్ చేసుకుంటుంది. మరి తెలుగు అమ్మాయి అంటారు, కానీ బెంగళూరు సెటిల్ అయింది, కానీ ఆ అమ్మాయికి మంచి అవకాశాలు వస్తున్నాయి. గుంటూరు కారం అనేది ఆ అమ్మాయికి కూడా మంచి బ్రేక్ అని చెప్పుకోవచ్చు. రైట్ అండి. ఇది సో ఇప్పుడున్న యూత్ అందరికి కూడా బాగా అట్రాక్ట్ అయ్యే విధంగా ఆ పదజాలను అన్నిటి కూడా ఈ లిరిక్స్లో పెట్టడం అయితే జరిగింది. సో ఈ సాంగ్ థర్డ్ సాంగ్ అయితే నిజంగా అదిరిపోయిందని చెప్పుకోవాలి. కొరియోగ్రఫీ కానీ, లేదంటే అందులో లిరిక్స్ కానీ, లేదంటే డ్యాన్సులు కానీ, ఇద్దరు ఎనర్జెటిక్గా వేసినటువంటి స్టెప్స్ కానీ మాత్రం పక్కా ఇప్పుడు అన్ని షోస్లో కానీ అన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్లో ఈ సాంగ్ అయితే ఇరగదీస్తుందని అనుకుంటున్నాను.